ఏం పేరండి మీది? వెంకట్రావు అండి, డి వెంకట్రావు. ఎక్కడి నుంచి మీరు? రెంటపళ్ళ. రెంటపళ్ళ ఎక్కడిది? సత్తెనపల్లి మండలం, పల్నాడు డిస్ట్రిక్ట్. ఓకే ఓకే, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఏం ప్రాబ్లం వచ్చింది మీకు? నాకు ముందు ఒక గడ్డలాగా వచ్చింది, ప్రయాణం చేస్తుంటే చిన్న గడ్డలాగా. ఓకే. ఆ కురుపు చిట్లింది, చిట్లి పెద్దలాగా పడి ఇక పచ్చ నీరే వస్తుంది. నీరే వస్తుంది ఏంటి అని నేను డ్రాయర్ తడుస్తుంది అని చేయి పెట్టుకుని చూస్తే అప్పుడు 3-4 రోజులు జరిగినాక భయం వేసింది. చెగ్గడ్డేమని మా ఆడవాళ్ళని వత్తమంటున్నా, వచ్చినా ఇది గడ్డ కాదు నీరే వస్తుందని అంది. సరేనని నేను ఇక సత్తెనపల్లి హాస్పిటల్లో చూపించాను. చూపిస్తే ఆయన డాక్టర్ గారు ఆపరేషన్ చేయాల్సిందే అని అన్నాడు. మందులకైతే తగ్గదన్నాడు. మందులకు తగ్గదన్నానికి భయం వేసింది నాకు. ఇక అందులోకి హైదరాబాద్ వచ్చాను అబ్బాయి దగ్గరికి. అక్కడ కూడా డాక్టర్ చూసి ఇది మందులకు తగ్గదు, ఆపరేషన్ చేయాలన్నాడు. అయితే ఆ డాక్టర్ గారు ఏమన్నాడంటే చేసినా కానీ మళ్ళీ రాదని నేను గ్యారెంటీ చెప్పలేను అన్నాడు. ఇంకా భయం వేస్తుంది, ఇంకా భయం వేసి తర్వాత సార్ టీవీలో చూశాను. టీవీలో చూస్తే దాన్ని రూటు, మరి ఆ రూట్ అనేది ఎంతవరకు ఉందో అంత శుభ్రంగా తీస్తేనే అది కంట్రోల్ అవుద్ది, లేకపోతే కాదు, అది అయితే గ్యారంటీ అనే మాట నేను చూశాను యూట్యూబ్ లో. చూసి ఇక సార్ గారి కాడికి వెళ్తే ఎట్టనగానే వెళ్ళాలి. వెళ్ళి నేను ముందే ఫోన్ చేశాను మీకు, ఫోన్ చేస్తే రండి అన్నారు. తర్వాత పిల్లలకి చెప్పాను, వాళ్ళు కూడా సరే వెళ్దాం. వాళ్ళు కూడా మెచ్చుకున్నారు పిల్లలుగా వాళ్ళ దగ్గర. ఇక మళ్ళీ ఇప్పుడు బాగుంది నాకు. ఆపరేషన్ అయిన రోజులు మీకు? రేపు 10వ తారీఖు 2 నెలలు. 2 నెలలు. పాత నొప్పికి ఇప్పుడు ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. అప్పుడైతే మరి ఎక్కడ నలుగురు, నేను పబ్లిక్ గా తిరిగే మనిషిని, ఎక్కడ కూర్చోవాలన్నా మరి అది అంటుకుంటదేమో, తడిగా ఉంటదేమో ఆ నలుగురిలో అని ఎంతో మానసికంగా చాలా బాధపడేవాడిని. ఈ బాధ అంతా ఇవాళ హాయిగా ఉంది నాకు. ఇవాళ బాగా చక్కగా బండి మీద కూడా తిరగలుగుతాను, బైక్ కూడా తిరుగుతున్నాను, కారు కూడా డ్రైవింగ్ చేస్తాను. కారు కూడా ఉంది నాకు, కారు తిరుగుతున్నాను, బైక్ తిరుగుతున్నాను. చాలా మనో జన్మ ఎత్తినట్టు నాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.